హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్. నాపై అభిమానం చెక్కు చెదరలేదు అంటున్న యాంకర్ లాస్య. పరిచయం అక్కర్లేని యాంకర్ లాస్య. ఇంజనీరింగ్ చదివిన ఈ అమ్మాయి యాంకర్గా ఇండస్ట్రీని ఏలేసింది. లాస్య జీవితం ఆమె నవ్వంత హాయిగా ఏం సాగలేదు. చేతి నిండా కార్యక్రమాలతో బిజీగా ఉండే లాస్య చేతిలో రూపాయి లేని రోజులను కూడా గడిపింది. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమానికి మెంటర్గా అలరిస్తున్న లాస్య మంజునాథ్ తన జీవితంలో ఒడిదుడుకుల గురించి మనతో ఈ విధంగా పంచుకున్నారు. ఆమె ఏమనిందో ఆ మాటల్లోనే తెలుసుకుందాం. మాది కడప జిల్లా రాయచోటి. మా బాబాయి హైదరాబాద్లో ఓ స్కూల్ హెడ్ మాస్టర్గా చేసేవారు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడే ఇక్కడికి తీసుకువచ్చారు. బాబాయ్ ఇంట్లోనే పెరిగా. నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు స్కూల్లో 10వ తరగతి వరకు చదివా. ఇంటర్ తిరుపతిలో చేశా. ఎన్సీసీలో గోల్డ్ మెడల్ రావడంతో స్పోర్ట్స్ కోటాలో సిబిఐటి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా మా కాలేజీలో హ్యాపీ డేస్ సినిమా షూటింగ్ జరిగింది. అందులో ఓ పాత్ర అవకాశం వచ్చింది. చిన్న రోల్ అని ఒప్పుకోలేదు. కానీ ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో చేయాల్సింది కదా అనిపించింది. అప్పటి నుంచి ఎక్కడైనా ఆడిషన్స్ జరిగితే వెళ్ళేదాన్ని. అలా జెమినీ మ్యూజిక్లో మొదటిసారి యాంకర్గా అవకాశం వచ్చింది. కొన్నాళ్లకు జీ తెలుగులో మీ ఇంటి వంట షో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత సంథింగ్ స్పెషల్ షో ద్వారా చాలా మంచి పేరు వచ్చింది. మొదట్లో యాంకరింగ్ చేస్తూ గూగుల్లో జాబ్ చేసేదాన్ని. అయితే అవకాశాలు పెరుగుతున్న కొద్దీ రెండూ చేయడం కష్టమవుతుందని ఉద్యోగం మానేశా. నాన్న ఒప్పుకోలేదు. అమ్మా నాన్నలకు ఈ ఫీల్డ్ గురించి అసలు తెలియదు. నేను ఇండస్ట్రీకి వస్తానంటే నాన్న చాలా సీరియస్ అయ్యారు. అసలు వద్దన్నారు. కానీ వరుస షోలు, ఆడియో రిలీజ్లు, స్టేజ్ షోలు, అవకాశాలు రావడం చూసి వాళ్ళెంతో సంతోషించారు. సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. 2-3 సినిమాల్లో నటించా. ఎమ్మెల్యే సినిమాలో కళ్యాణ్ రామ్ గారి చెల్లెలుగా చేశా. అందుకో సినిమాలో నటించడం నాకు సరిపడదు అనిపించింది. షూటింగ్లో చేసిన సీన్లు కొన్ని మా సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎడిటింగ్లో పోయేవి. చాలా బాధ అనిపించేది. అందుకే సినిమాలకు దూరం పెట్టాను. బుల్లితెర కెరియర్లోనూ చాలా బ్రేక్స్ తీసుకున్నా. పెళ్లికి ముందే యాంకరింగ్ మానేశా. మళ్ళీ కొన్నాళ్ళు చేశా. పెద్దబాబు పుట్టినప్పుడు, చిన్నబాబు పుట్టినప్పుడు గ్యాప్స్ తీసుకున్నా. ఎన్నిసార్లు విరామం తీసుకున్నా ప్రేక్షకుల అభిమానం మాత్రం మారలేదు. ఓసారి ఖమ్మంలో ఓ షో చేస్తుంటే ఒక అమ్మాయి వచ్చి ముద్దు పెట్టేసింది. కొంతమంది వచ్చి చెయ్యి పట్టుకున్నారు. అంతలా ప్రేమిస్తున్నారు. ఇండస్ట్రీలో కొన్నాళ్ళు కనిపించకపోతేనే అందరూ మర్చిపోతారు. మనం కాకపోతే ఇంకొకరు రెడీగా ఉంటారు. దాదాపు 2-3 ఏళ్ళు గ్యాప్ తర్వాత బిగ్ బాస్లో కనిపించా. ఆయన ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరించారు. ప్రస్తుతం డీజే ప్రోగ్రాంలో మెంటర్గా చేస్తున్నా. ఆ షోలో పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవాలి. చాలా బాగా కలిపేసుకుంటారు. పేజీల డైలాగులు కట్ లేకుండా బాగా చెప్తారు. ఆ పిల్లలను పేరెంట్స్ ప్రోత్సహిస్తున్న తీరు గొప్పగా అనిపిస్తుంది. మా ఆయన చాలా సపోర్టివ్. మాది ప్రేమ వివాహం. కానీ మా ఆయన చాలా అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నారని తర్వాత తెలిసింది. వాటన్నిటినీ అధిగమించి మా జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి 7-8 ఏళ్ళు పట్టింది. మా ఆయన చాలా సపోర్టివ్. మోటివేషన్ వీడియోలు చెయ్యాలని ఉంది. కానీ నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు అంటారు ఆయన. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే నేను మోటివేషన్ రీల్స్ చేస్తే ఎవరు నమ్మరనేది మా ఆయన వాదన. చాలామంది నా గురించి చాలా రకాలుగా మాట్లాడతారు. దేనికి నేను ఎక్కువ రియాక్ట్ అవ్వను. ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. సమయమే అన్నిటికీ సమాధానం చెబుతుందని నమ్ముతానంటుంది యాంకర్ లాస్య. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.